ఇదివరకు హార్ట్ అటాక్ అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే హార్ట్ అటాక్ వచ్చేది. కానీ మారుతున్న రోజులు, మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహారం, మారుతున్నటువంటి ఈ స్ట్రెస్ లెవెల్స్, తర్వాత పొల్యూషను, ఇలాంటి చాలా కారణాల వల్ల హార్ట్ అటాక్ ఈ కాలంలో 40 ఏళ్ళకి, 20, 30 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్ పేషెంట్ చూస్తున్నాం. ముఖ్యంగా యువతరం హార్ట్ అటాక్ బారిన పడి తన చక్కటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయి. హార్ట్ అటాక్కి మనం ఇదివరకు ఏమనుకునేవాళ్ళం అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత స్మోకింగ్, ఇలాంటి చెడు అలవాట్లు మెయిన్ కారణాలు అనుకుంటే కొలెస్ట్రాల్, ఎక్కువ కొలెస్ట్రాల్. దీంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఫ్యామిలీలో ఫాదర్కి, మదర్కి హార్ట్ అటాక్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్మోకింగ్ లాంటి చెడు అలవాట్లు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే తినే ఆహారపు అలవాట్లు. అంటే ఫాస్ట్ ఫుడ్స్కి యువతరం బాగా అలవాటు అయిపోయిందండి. సో ఫాస్ట్ ఫుడ్లో పిజ్జా, బర్గర్స్ లాంటివి తినటం, ఆయిల్ ఎక్కువ తీసుకోవటం, ఆయిల్ బాగా ఫ్రైడ్ ఐటమ్స్ తినటం, నాన్ వెజిటేరియన్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోవటం. సో ఇలాంటి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇవాళ యువతరం హార్ట్ అటాక్స్కి ఎక్కువ లోనవుతుంది.